హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ కేబీటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఈవినింగ్ వ్లాగు. నేను సాయంకాలం చేసుకునే పని మీకైతే చూపిస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా సాయంకాలం 4 గంటలకు లేచి అయితే బట్టలన్నీ తీసేస్తున్నాను. ఇంకా మంచు ఎక్కువ పడితే బట్టలు చల్లగా అయిపోతాయి కదా, టైం అయిన కొద్దీ మంచు పడుతుంది కాబట్టి ఇంకా చల్లగా అయిపోతాయని 4 గంటలకు లేచి బట్టలు తీసాను. ఇంకా బట్టలు తీసేయడం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వండిన తర్వాత కొన్ని గిన్నెలు అయ్యాయండి. ఆ గిన్నెలు మధ్యాహ్నమే దోమకుండా సాయంకాలం అయితే దోముతున్నాను. మధ్యాహ్నం దోమడానికి ఇక్కడ నేను దోమే దగ్గర బాగా ఎండ వస్తుంది, అందుకనేసి మధ్యాహ్నం తోమను గిన్నెలు సాయంకాలమే దోముకుంటాను. ఇంకా తెల్లవారు టిఫిన్ చేసిన తర్వాత టిఫిన్ తిన్న తర్వాత అప్పుడు కొన్ని గిన్నెలు అవుతాయి. టిఫిన్ తిన్న వెంటనే తెల్లవారు గిన్నెలు తెల్లవారు దోమేస్తాను. అదనమాట. గిన్నెలు అయితే ఇప్పుడు మరీ ఎక్కువ ఏం లేవులేండి. దోమిన గిన్నెలన్నీ కూడా ట్రేలో వేసేసి ట్రేలోనే అలాగ ఆరబెట్టేస్తాను. ఆ గిన్నెలో నీరంతా కారిపోయి కిందకైతే వచ్చేస్తాయి. ఎందుకంటే సాయంకాలం అయిపోయింది కాబట్టి మంచం మీద ఆరబెట్టినా సరే ఎలాగో ఆరవు, ఎండ ఉండదు. అందుకని ట్రేలోనే అలా ఉంచేసి అయితే ఆ గిన్నెలు అయితే ఆరబెట్టేస్తాను. ఆరిన తర్వాత రాత్రికి అయితే ఎక్కడ గిన్నెలు అక్కడ సర్ది పెట్టుకుంటాను. నేను ఈ వీడియోలోనే లాస్ట్కి అయితే గిన్నెలన్నీ సర్దుకునేది చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే అన్నీ కడిగేసాను కాబట్టి కడుక్కున్న దగ్గర అదే గిన్నెలు దోమిన దగ్గర కొద్దిగా నీట్గా అయితే చేశాను. ఇంకా నేను వాకిలి చిమ్మడానికి అయితే రెడీ అయ్యానండి. సాయంకాలం ఇంటి ముందు మాత్రమే వాకిలి చిమ్ముతాను. మా మావయ్య ఎప్పుడైనా మేకలకైతే ఆకు తెచ్చారు. మేక మెత్తనాకు అంటారు దాన్ని. మేకలు చాలా ఇష్టంగా తింటాయి. ఇంకా ఆకు చూసిన తర్వాత చూడండి మేకలు అయితే ఎలా అవుతున్నాయో, ఆకు దగ్గరికి వెళ్ళిపోతాం అనేసి ఇంకా లాక్కుంటున్నాయి అన్నమాట. ఇంకా మా మావయ్య ఏమో మేకలు ఉండే దగ్గర అంటే పెంటంతా వేస్తున్నాయి కదా, అక్కడ కసువు తొయ్యలేదనేసి తొయ్యమ్మ దాని తర్వాత ఆకు కడతాననేసి అయితే చెప్పారు. అందుకని ఆ మేకలు ఉన్న దగ్గర మొత్తం అయితే కసువు తోస్తున్నాను. ఇంకా వెలగ ఉండటం లేదు కదా అనేసి నేను తోస్తున్నప్పుడే ఆకు తెచ్చి అయితే కట్టేస్తున్నారు. చూడండి ఇంకా మేకలు అయితే బాగా తింటున్నాయి. ఈ ఆకు ఎక్కువగా మేకలు అయితే ఇష్టంగా తింటాయండి. మా మామయ్య ఇంటికాడ కట్టే మేపుకుంటారు, బయటకు అయితే తోలుకోపోరు. ఎందుకంటే ఇవి ఒక్క దగ్గర ఉండవండి, ఎటైతే అటు పరిగెడుతుంటాయి. ఇంక వీటికి ఆపలేక ఇంటికాడ ఉండి కట్టేసి అయితే మేక తెచ్చుకొని ఇలా మేపుకుంటూ ఉంటారు. ఇంక నేను మేకల దగ్గర కూడా కసువు దూసేయడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి ముందు కూడా కొద్దిగా వాకిలి అయితే చిమ్ముతానండి. తెల్లవారైతే ఇంటి చుట్టూ మొత్తం కూడా చిమ్ముతాను. సాయంకాలం మాత్రం ఇంటి ముందు మాత్రమే చిమ్మి మేకల దగ్గర కొద్దిగా చిమ్ముతాను. ఎందుకంటే మేకలు కానీ గొర్రెలు కానీ బర్రెలు కానీ కోళ్ళు కానీ ఉంటే మనం ఎక్కువగా వాకిలి అయితే చిమ్ముకుంటూ ఉండాలి. ఎందుకంటే అవి ఎక్కువగా పెంటేస్తుంటాయి కాబట్టి చూడడానికి అంత బాగుండదు. అందుకనేసి సాయంకాలం తెల్లవారి 2 పూటలు కూడా వాకిలి చిమ్మేస్తాను. తెల్లవారు అయితే ఇంటి చుట్టూ ఇంటి పక్క ఆ పక్క ఈ పక్క ముందు వెళ్ళే దారిలోన అంతా కూడా చిమ్ముతాను. సాయంకాలం మాత్రం ఇంటి ముందు మాత్రమే చిమ్ముతాను. ఇంకా వాకిలి చిమ్మడం అయిపోయిన తర్వాత కరెక్ట్గా 5 అయిపోయిందిలేండి. ఇంకా అప్పుడైతే పొయ్యి మీద అయితే వేడి నీరుకైతే పొయ్యి మంటేసాను. మేమైతే సాయంకాలమే స్నానం చేస్తామండి, తెల్లవారులు స్నానం చేయరు. ఇక్కడ పూర్వం నుండి ఇదే అలవాటు ఉంది. మరి ఇక్కడ వాతావరణానికి పూర్వీకులు ఇలా నియమాలు అయితే పెట్టారేమో, కానీ నాకైతే పెళ్ళి కాకముందు తెల్లవారు స్నానం చేసేదే అలవాటును. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ సాయంకాలమే స్నానం చేస్తారు కాబట్టి నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. ఇంకా సాయంకాలం చేస్తాం కాబట్టి చల్లగా ఉంటుంది అనేసి ఖచ్చితంగా వేడి నీరే కాసుకొని పోసుకుంటామండి. చల్లని నీరు అయితే అస్సలు పోసుకోము. అందుకని మా ఇంట్లో వాళ్ళందరికి కూడా సరిపోద్ది అనేసి పెద్ద దెబ్బలు అయితే పెట్టుకున్నాము. ఇంకా మా బన్నీ చూడండి ఇంటి ముందు వెళ్ళే దారిలోనే ఎలా కూర్చొని ఉన్నాడో. లేయమనే లేడు, వాడికి గోతం అదే కాలు కింద వేసుకునే గోతం ఎక్కడుంటే అక్కడే పనుకుంటాడు. ఇంకా సాయంకాలం అయితే గ్యాస్ అయితే నీట్గా కడుగుతున్నానండి. ఎందుకంటే చాలా రోజులైంది కడిగి. ఇంకా గ్యాస్ కింద వేసుకున్న బియ్యం గోతాలు చూసారా వేసుకున్నాను, అవి కూడా నల్లగా అయిపోయాయి. అవి కూడా మార్చేద్దాం అనేసి అయితే ఇంకా గ్యాస్ కడిగిన తర్వాత అవి తీసేసి మార్చేద్దాం అనేసి ముందైతే గ్యాస్ అయితే నీట్గా కడుగుతున్నాను. ఇంకా గోడలకి అడ్డంగా కూడా 2
బియ్యం గోతాలు అయితే కట్ చేసి పెట్టానండి. ఎందుకంటే బాగా మరకలు అయిపోతున్నాయి. కూర వండేటప్పుడు, తాలింపులు పెట్టేటప్పుడు, ఇంకా పప్పు కుక్కర్లో విజిల్స్ వచ్చేటప్పుడు అది బాగా మరకలు అయిపోయి గోడ అయితే చూడడానికి అస్సలు బాగోట్లేదు. అదే ఈ గోతాలు అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చేసుకోవచ్చు కదా, నల్లగా అయినా సరే అనేసి అవి అడ్డంగా అయితే ఇలా పెట్టాను. గోడ కూడా మరి కలర్ మారకుండా నల్లగా అవ్వకుండా ఉంటుంది అనేసి ఇంకా ఈ గ్యాస్ కింద గోతాలు అయితే తీసేసి బయట వేసేసి మంచిగా తెల్ల గోతం అయితే ఇంకోటి వేసానండి. ఎందుకంటే చూడడానికి అస్సలు బాగాలేదు, నల్లగా అయిపోయింది మరకలుగా. కూర ఇవి కింద పడి అదే ఆ గోతం మీద పడి మరకలు అయ్యి అంత చూడడానికి అంత బాగాలేదు. అందుకే అది తీసేసి కొత్త గోతం అయితే కట్ చేసేసి వేస్తున్నాను. ఇంకా ఇందాకలు తీసినవి అయితే అవి మళ్ళీ కూడా నీట్గా కడిగేసి ఎండలో ఆరబెట్టి ఇది నల్లగా అయిపోయిన తర్వాత అవి తెచ్చి ఇక్కడ వేస్తాను. ఇలా అయితే వేసుకుంటున్నానండి. అప్పుడైతే న్యూస్ పేపర్లు వేసేదాన్ని. న్యూస్ పేపర్లు వేస్తే ఏంటంటే కొద్దిగా నీరు పడినా సరే మొత్తం తడిచిపోయి ఇంకా ముద్దలాగా అయిపోతుంది. అందుకనేసి న్యూస్ పేపర్లు వేయడం మానేసి ఇంకా ఈ గోత పట్టలే వేస్తున్నాను. కానీ ఈ గోత పట్టల మీద వేడి నూనె పడినా వేడి దబ్బర్లు దింపినా ఏం కాదు, కానీ బాగా వేడి నూనె పెట్టిన దబ్బర దించి ఈ గోతం మీద పెడితే కాలిపోద్ది అంతేని. ఇంకే వేడి వస్తువులు పెట్టినా పెద్దగా ఏం అవ్వదండి. ఇంకా నేను సాయంకాలం ఇందాక గిన్నెలు తోమాను కదా, అవన్నీ కూడా నీరు కారిపోయాయి. అవన్నీ ఎక్కడైతే సర్దీసాను. ఇంకా మా మావయ్యకి మా బాబుకి అయితే కోడిగుడ్లు అయితే పొయ్యి మీద అయితే పెడుతున్నానండి. ప్రతిరోజు మా మా బాబుకి మా మావయ్యకి అయితే కోడిగుడ్లు పెడతాను, వాళ్ళు తింటారు. ఇంకా ఇందాకలు తీసిన బట్టలు అయితే కుర్చీ మీద వేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఎవరి బట్టలు వాళ్ళవి మడత వేసేసి అయితే పెట్టేస్తున్నాను. మావి ఎవరి వాళ్ళవి సపరేట్గానే ఇలా తాల్ మీద అయితే వేసుకుంటామండి. బ్యాగులతో అదే బ్యాగుల్లోనూ ఏ కవర్లోనూ మూటగట్టి అయితే పెట్టము. ఇలా పెట్టుకుంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎవరు వాళ్ళు సపరేట్గా ఉంటాయి కాబట్టి మా బట్టలు ఎవరివి ఒకరి బట్టల్లో ఒకరు అయితే కలవండి. మా అత్త ఆ పక్క ఉన్నాయి, మా హస్బెండ్వి నావి ఈ పక్కగా అయితే వేసుకున్నాము. అదనమాట. మా మావయ్య అయితే సపరేట్గా పెట్టున్నాంలేండి, వేరే పక్క అయితే వేసుకున్నాను. నేను మీకు అది చూపించలేదు. ఇంకా ఎవరి బట్టలు వాళ్ళవి అయితే పక్కకు మడత పెట్టేసి వాళ్ళ బట్టల మీద అయితే వేసేసాను. మా బాబు అయితే ఒక చిన్న ట్రేలో అయితే మడత పెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే వాడివి చిన్న బట్టలు కదా, ఇలా తాళ్ళు మీద వేస్తే ఊరికి కింద పడిపోతూ ఉంటాయి. అందుకని ఏదైనా బ్యాగ్లో కానీ ట్రేలో కానీ పెట్టుకుంటే ఉంటాయి అనేసి వాడివి అయితే మడత పెట్టేసి వేరే పక్కగా ట్రేలో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బట్టలన్నీ అయితే మడత పెట్టడం అయిపోతే ఇంకా వంట చేస్తానండి. సాయంకాలము మధ్యాహ్నం ఉండే కూరని అన్నం పెట్టి మా మావయ్యకి చపాతీ పెడతాను అంతేని. బట్టలు మడత పెట్టడం అయిపోయిన తర్వాత వంట అయితే అదే ఉంటుంది. కొన్నిసార్లు మధ్యాహ్నం కూర అయితే ఉండదు. కూర కూడా కొన్నిసార్లు సాయంకాలం అయితే చేస్తాను. మనం మధ్యాహ్నమే వండుకుంటాం కాబట్టి సాయంకాలానికి కూర అయితే పెద్దగా ఏం అవ్వదు. సాయంకాలం వేడి అన్నం చేసుకుంటాం కాబట్టి ఈజీగా తినేయచ్చు. కూర కొద్దిగా చల్లగా ఉన్నా సరే. ఇంక కోడిగుడ్లు అయితే ఉడికిపోయాయి. అవి ఒలిచేసి అయితే మా మావయ్యకుని మా బాబుకి అయితే ఇచ్చేస్తాను. వాళ్ళిద్దరే తింటారు. ఇంకా నేను మా అత్త అయితే కోడిగుడ్డు అయితే తినమండి. ఎప్పుడైనా కూర వండుకుంటేనే తింటాము, లేదా ఆమ్లెట్ వేసుకుంటే తింటాము. కానీ మా బాబుకుని మా మావయ్యకి ప్రతిరోజు కోడిగుడ్డు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మా మావయ్యకి బాగా కాళ్ళలోనూ చేతులకి కీళ్ళు ఉంటాయి కదా, బాగా నొప్పులు ఉన్నాయి. కోడిగుడ్డు తినమన్నారు డాక్టరు. అందుకని కోడిగుడ్డు అయితే ప్రతిరోజు తింటాడు. ఇంకా మా అబ్బాయికి అయితే వాడు చిన్నోడు కాబట్టి ఖచ్చితంగా పెట్టాలి, హెల్తీగా ఉంటాడని. వాడికైతే ఒక నాటుకోడి గుడ్డు వేసానండి. కోడి అయితే ఒకటి గుడ్డు పెడుతుంది. ఆ నాటుకోడి మా బాబుకి పెట్టాను. మా మావయ్యకి అయితే కొనుక్కొని తెచ్చుకున్న గుడ్డని వేసాను అనమాట. వాళ్ళిద్దరికి అయితే ఒలిచేసి ఎవరి గుడ్డు అయితే వాళ్ళకి ఇచ్చేసాను. వాళ్ళు అయితే తింటారు. మా బాబు అయితే అన్నంతో పెడితేనే తింటాడు, ఒట్టిదైతే తిండు. చిన్నప్పుడు బాగా తినేవాడు, కానీ ఇప్పుడు బ్రతిమాలు పెట్టినే తిండు. అన్నం పెట్టేటప్పుడు ఫోన్ పెడతాను కాబట్టి ఆ ఫోన్ చూసుకుంటా ఆ మైకంలో అయితే తినేస్తాడనమాట. ఇంకా మా మామయ్యకి ఒక్కరికైతే సాయంకాలానికి చపాతీ అయితే చేస్తున్నానండి. ఈ చపాతీ మా మామయ్యకి ఒక్కరికి కాబట్టి కొద్దిగా పిండి పిసుకుతాను. నాకు మా అత్తకైతే అన్నం పెట్టేసుకుంటాము. మా మామయ్యకి కొద్దిగా షుగర్ ఉంది కాబట్టి చపాతీ తింటే మంచిదని మా మామయ్యకి ఒక్కరికి చపాతీకి అయితే పిసుకుతాను. మా ఇద్దరం అన్నం తినేస్తాం అనమాట.
ఇంకా చపాతీ కాల్చేసి అందరం తినేసి పడుకోవడమేనండి. ఇంకేం లేదు. ఈ వీడియో నచ్చుంటే మాత్రం మీకు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే చేస్తారో ఏమో కామెంట్ చేయండి. మీరు ఎలా సాయంకాలం ఎలా చేసుకుంటారో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియోకి అయితే బూస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి. అంతేనండి. నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.